బస్లోని మోటార్ లేదా ఇంజిన్ అనేది బస్ను నడిపించే ప్రధాన భాగం. ఇది సాధారణంగా డీజిల్తో పనిచేస్తుంది. డ్రైవర్ స్టార్ట్ చేయగానే బ్యాటరీ ద్వారా విద్యుత్ ఇంజిన్కు చేరుతుంది. ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న డీజిల్ ఫ్యూయల్ పంప్ ద్వారా ఇంజిన్లోకి పంపబడుతుంది. అక్కడ సిలిండర్లో గాలి, డీజిల్ కలిసి దహనం కంబస్షన్ జరుగుతుంది. ఈ దహనం వల్ల భారీ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి పిస్టన్ను ముందుకు వెనుకకు కదిలిస్తుంది. ఈ కదలిక క్రాంక్ షాఫ్ట్ ద్వారా గేర్ బాక్స్కు చేరి అక్కడి నుంచి చక్రాలకు చేరుతుంది. దాంతో బస్ ముందుకు కదులుతుంది. డ్రైవర్ యాక్సిలేటర్ నొక్కితే ఎక్కువ ఫ్యూయల్ వెళ్లి బస్ స్పీడ్ పెరుగుతుంది. బ్రేక్ నొక్కితే చక్రాలు ఆగిపోతాయి. ఈ విధంగా బస్ మోటార్ నిరంతరం శక్తిని ఉత్పత్తి చేస్తూ ప్రయాణాన్ని సాధ్యం చేస్తుంది. నెక్స్ట్ దీని గురించి చేయమంటారో కామెంట్ చేయండి. విన్నారుగా, ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లే మేము ఇంకో మంచి కాంటెంట్ తీసుకురాగలుగుతాం. మీ ప్రతి క్లిక్ మా కోసం మోటివేషన్. థ్యాంక్ యూ.